రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. టికెట్ విషయమై అధిష్టానం నుంచి శ్రీనివాసులకు ఎలాంటి సంకేతం రాలేదని అసమ్మతి నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై టీడీపీ అసమ్మతి నేతలు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమై వివరించారు. కూటమిలో భాగంగా తనకు తిరుపతి టికెట్ కేటాయించడం సంతోషంగా ఉందని, అందరినీ కలుపుకొని గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతానని శ్రీనివాసులు చెబుతున్నారు. స్థానికులకు మాత్రమే తమ సహాయ సహకారాలు ఉంటాయని, స్థానికేతరులకు ఎటువంటి సహాయం చేయబోమని అంటున్న నేతల మనోభావాలపై మా ప్రతినిధి జయజీరామ్ గ్రౌండ్ రిపోర్ట్. మహానగరంలో జనసేన అభ్యర్థిత్వంపై ప్రకటించినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు ఇప్పటి వరకు కూడా ప్రకటించినప్పటి నుంచి తిరుపతి నగరంలో తిరుగుతూ ఓటర్లను తనను బలపరచండి అనేటువంటిది అభ్యర్థిస్తున్నారు. అయితే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన కూటమిలో భాగంగా ఆరణి శ్రీనివాసుల్ని ఈ యొక్క టికెట్ కన్ఫామ్ చేసినట్టు సంకేతాలు మాత్రమే వచ్చాయి. దీనికి సంబంధించి స్థానికులు, స్థానికేతరులు అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా గత 10 రోజులుగా కూడా తిరుపతి మహానగరంలో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అంటే లోపలనే కూటమికి సంబంధించినటువంటి అభిప్రాయాలను బయట వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇవాళ కపిల్ తీర్థం రోడ్లో ఉన్నటువంటి తన స్వగృహంలో కూడా జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఇక్కడికి జన సైనికులు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా కనిపించకపోవడం ఒకందుకు వివిధ రకాల అనుమానాలకు తావిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క విలేకరుల సమావేశంలో జంగాలపల్లి శ్రీనివాసులు మీడియా మిత్రులను ఉద్దేశించి ఒకటే చెప్పారు. మహాకూటమిలో భాగంగా నన్ను తిరుపతి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మరో కోణంలో జనసేన నాయకులు ప్రతి ఒక్కరిని కూడా తాను కలిసినట్టు చెప్పారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఆర్ఎన్ శ్రీనివాసులకే ఈ యొక్క విజయ పతాకాన్ని చేకూరే విధంగా కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తామనేటువంటిది జంగాలపల్లి అక్కడ బహిర్గతం చేశారు. అందులో భాగంగా కూడా ప్రతి ఒక్కరికి కలుపుకొని వెళ్తాను, ఇప్పటికే కూడా తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, ఈ ప్రచారంలో భాగంగా తాను పూర్తిగా కూడా దిగ్విజయం సాధించి తిరుపతిలో కూటమి పతాకాలను ఎగరవేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని అంటున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే జంగాలపల్లి శ్రీనివాసులు తాను కార్యాలయం ప్రారంభించిన గంట తర్వాత మాజీ ఎమ్మెల్యే తిరుపతి సుగుణమ్మ ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి సుగుణమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా తనకు సంబంధించినటువంటి పార్టీ అధినాయకులు తిరుపతిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిపి మీడియా సమావేశాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేశారు. అంటే ఈ యొక్క మీడియా సమావేశంలో సుగుణమ్మ అందరి యొక్క గొంతుకులను కలిపి ఒకటే చెప్పారు. కూటమిలో భాగంగా స్థానికులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరికి ఎటువంటి ఏ పార్టీకి ఇచ్చినా మేమందరం సపోర్ట్ చేస్తామని, స్థానికేతరులకు ఇచ్చినందున మేమందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో కూటమికి సంబంధించి ఏ రకంగా స్థానికేతరులను ఇక్కడికి తీసుకొస్తే సపోర్ట్ చేయమనేటువంటిది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు బయటపడినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇవాళ ఈ యొక్క ప్రైవేటు హోటల్లో తమ యొక్క పూర్తి నిర్ణయాన్ని కూడా బయటకు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మహాకూటమిలో భాగంగా ఎవరికి స్థానికులకు టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా కావచ్చు, అదేవిధంగా తాను నిలబడతారా అంటే కూటమిలో భాగంగా కానప్పుడు నిలబడతారా అనేటువంటి విలేకరుల ప్రశ్నకు కూడా పూర్తిగా సుగుణమ్మ ఒకటే చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే తప్పకుండా తమ యొక్క సహాయ సహకారాలు అందించి అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఈ యొక్క సీటుని గెలిపించి అత్యంత మెజార్టీతో అంకితం చేస్తాము, వారికి కానుకగా కూడా తిరుపతి నుంచి ఇస్తాము అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. మహానుభావుడు దివంగత నాయకులు నందమూరి తారక రామారావు తిరుపతిలో ఈ యొక్క పార్టీని ప్రారంభించి రాష్ట్రంలోనే అంటే స్టేట్ బైఫర్కేషన్ కాకముందు ఒక ఉన్నత స్థానంలో కూడా పార్టీని ఉంచారని ఈ సందర్భంగా కూడా సుగుణమ్మ ఆమె యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో
ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా మనం నష్టపోయాము అనేటువంటిది కూడా ఈ యొక్క విలేకరులకు వివరించేటువంటి ప్రయత్నం మరో పక్క కూడా చేశారు. ఫైనల్గా తాను కూటమిలో భాగంగా అభ్యర్థిత్వం చేయకపోతే మీరు ఏమైనా రెబల్ అభ్యర్థిగా కూడా కావచ్చు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నటువంటి ప్రశ్నకు ఒకటే సూటిగా కూడా సమాధానం చెప్పారు. కూటమిలో భాగంగా చూసుకుంటేనే తాము లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. రెబల్గా నిలుస్తామా లేదా అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుందనేటువంటిది సమాధానాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం సుగుణమ్మ చేశారు. ఫైనల్గా చూసుకుంటే జరగనున్నటువంటి సార్వత్రిక 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. ఆయన ఇప్పటికే కూడా ప్రచారంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతిలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తమను పూర్తిగా కూడా గెలుపు గుర్రాలపైన సవారీ చేయిస్తాయనేటువంటి నమ్మకంతో కూడా ముందుకెళ్తున్నారు. అయితే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన 3 కూటమిలో భాగంగా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తేనే తాము పూర్తిగా కూడా బలపరుస్తామనేటువంటి సంకేతాలను పార్టీ అధిష్టానానికి చేరేంతవరకు కూడా వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు అనేటువంటిది పూర్తిగా కూడా మనకు తేటతెల్లమవుతోంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి.